ఆ ఆత్మ నీలో ఉంటే అన్నీ మాట్లాడుతుంది, అన్నీ చేస్తుంది. అంటే శక్తి నీలో ఉంటేనే నువ్వు అన్నీ చేయగలుగుతావు. అదే ఆత్మశక్తి. నేను అప్పటి నుంచి అదే చెప్తున్నా. నా లోపల ఆత్మశక్తి ఉంది, శవంలో ఆత్మశక్తి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బాడీ ఏం పని చేస్తుంది అంటే, మనము మన లోపల ఏముండి నడిపిస్తుందంటే ఆత్మశక్తి. మనల్ని నడిపించేది ఒక శక్తి, అదే ఆత్మశక్తి, ప్రాణశక్తి అంటాం. అది శ్వాసలో కూడా ఉంది. అందుకనే చిన్నపిల్లలకి చాలా తొందరగా అర్థమవుతుందండి ఈ సబ్జెక్టు. ఎందుకంటే ఇంకా వాళ్ళ మెదడు ఇంకా చెత్త కాలే, మంచిగా ఉంది. మనం అయిపోయినాం, ముదిరిపోయినాం. అంత తొందరగా ఇక్కడ ఎక్కది. చిన్నపిల్లలకి ఎందుకు తొందరగా క్యాచ్ చేయగలుగుతారు అంటే, వాళ్ళకి ఇంకా ఈ మాయా అనే ఈ లోకంలో, ఈ మాయా అనే భూలోకంలో వాళ్ళకి ఇంకా కొంచెం మైల, నీది నాదనే మైల అంటలే. ఇంకా ఏదో అంటారు కానీ ఇంకా దాని గురించి నాలెడ్జ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి మొన్ననే బ్రహ్మరంధ్రం మూసుకపోయింది పిల్లలకి, చిన్న పిల్లలకి. పిల్లలు ఎప్పుడైతే పాలు తాగుడు బంద్ చేస్తారో బ్రహ్మరంధ్రం మూసుకపోతుంది. మళ్ళీ ధ్యానంలో మాత్రమే తెరుచుకుంటుందో చూడండి, ఎంత గొప్ప విషయం అండి ధ్యానం. ఎప్పుడో పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఉన్న బ్రహ్మరంధ్రము ఎప్పుడైతే మనకి పాలు తాగడం ఆపేసి తండ్రిని తల్లిని అందరినీ గుర్తుపట్టి ఇది నాది అది నాది అని మెల్లమెల్ల స్టార్ట్ చేస్తావో అప్పుడు బ్రహ్మరంధ్రం మూసుకపోతుంది. అంటే పైన భగవంతునితో కనెక్షన్ ఆగిపోయి భూలోకానికి కనెక్షన్ ఏర్పడుతుంది ఆ బాబుకి పాపకి. అప్పుడు ఇది మూసుకపోతుంది. మరి ఎప్పుడు తెలుసుకుంటుంది? మళ్ళా ధ్యానంలో 9 రంధ్రాలు మూస్తే 9 నవగ్రహాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ, గురుడు శుక్రుడు శని రాహువు కేతు వీళ్ళందరినీ మూసేయాల. ఆ 9 రంధ్రాలు చూడండి, ఉట్టేనే పెట్టలే దేవుడేమన్నా. బయట మొత్తం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎందుకు పెట్టింది? ఇవన్నీ నవరంధ్రాలు, అందుకనే ముయ్యాలి. మాసమాసాన భాగాలతికి ముట్టు రూపమే నీవురా. బయట అయినామంటే చాలు, కొంపలు అంటుకపోతే మన ఇళ్ళల్లో. ముట్టక్ ముట్టక్ ముట్టక్, ఆ ముట్టు రూపమే నీవురా అన్నాడు యోగీశ్వరుడు. ముట్టు ఆగితేనే తల్లైతావు, అవునా? అంటే ఆ ముట్ట అంతా కలిసి బిడ్డగా మారుతుంది. మరి నువ్వు బిడ్డను ఎట్లా ముడుతున్నావు? ముట్టును ముట్టంటే కదా. దాని గురించి మనకే నాలెడ్జ్ దిక్కుండదు కానీ ముట్టకంట. మానసికంగా బాధలో ఉంటాము బయట అయినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు. ఇది తెలుసుకోవాలి, ప్రతి మొగోనికి విషయం తెలాలి. ఎందుకంటే భార్య ఆ 3 రోజులు భార్యకి రెస్ట్ ఇవ్వాలి భర్త. మిగతా 23 రోజులు ఆమె పనిచేస్తే ఈ 3 రోజులు భర్త రెస్ట్ ఎందుకు ఇవ్వాలంటే, ఆమె శారీరకంగా మానసికంగా బాధలో ఉంటుంది ఆ 3 రోజులు. అంటే నొప్పులు ఉంటాయి కదా, ఆ 3 రోజులు ఆ మానసిక బాధతో వంట చెయ్యొద్దని మాత్రమే చెప్పిండు, అంతే తప్ప దానికి కొంచెం ఏదన్నా మనకి ఇప్పుడు ఇక్కడ చేద్దయింది అనుకోండి, ఏమొస్తుంది? రక్తం. వెరీ గుడ్, నువ్వు తెలుగులో చెప్పినావు. రక్తం వస్తుంది. అంటే ఎప్పుడైతే రక్తం వస్తుందో బ్యాక్టీరియా స్టార్ట్ అవుతుంది. ఎక్కడన్నా కోడి చచ్చిపోయినా, మేక చచ్చిపోయినా, మనిషి చచ్చిపోయినా ఏమవుతుందంటే ఆ శవాన్ని తినడానికి అటాక్ అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. మనకు కనబడాయి కానీ వచ్చేస్తాయి. అంటే చూడండి, స్మెల్ వస్తుందా లేదా? శవం ఎంతసేపు ఉంచుతారు, వాసన వస్తుంది, తీసేయాలి అంటామా లేదా? శవాన్ని అంటామా లేదా? అంటాం, గట్టిగా అంటాం. అంటే శవము ఉంటే బ్యాక్టీరియా ఎలా వస్తుందో ఇలా కట్ చేస్తే కూడా బ్యాక్టీరియా వస్తుంది. అలాగే ముట్ట అయినప్పుడు ఏమవుతుందంటే మనకి స్రవం అంటే బయటకి రక్తం రూపంలో వస్తుంది కాబట్టి అప్పుడు మనకు కాస్త బ్యాక్టీరియా ఉంటుంది. అంతే. మనం ముట్టుకున్నాం అనుకో దీనికి బ్యాక్టీరియా అవుతుంది, ఇది ముట్టుకున్నాం అనుకో అన్నిటిని ముట్టుకున్నాం అనుకో అన్నిటికీ బ్యాక్టీరియా అంటుతుందని అది ముట్టకుండా ఒక పక్కకు కూర్చొని వంట చెయ్యకుండా, కానీ అది దోషం లెక్క చూస్తున్నాం ఇప్పుడు మనం. అందుకే గర్భసంచులు ఫెయిల్ అవుతున్నాయి, అందుకే గర్భసంచులకి గడ్డలు అవుతున్నాయి, అందుకే పిల్లలు కావట్లేరు. సత్యం తెలియదు మనకి. మరి ఎందుకు ఈ దారుణం అవుతుంది? ఒకప్పుడు ఈ చెత్త లేకుండా గింతగానం 3 రోజులు వాళ్ళకి రెస్ట్ ఇచ్చేవాళ్ళు. రెస్ట్ కోసం మాత్రమే. ఆ టైంలో వంట చేయొద్దు, ఎందుకంటే నీకు బాగాలేదు.
మానసిక రోగం వల్ల వంట చేసి తిన్న వాళ్ళకి మానసిక రోగం వస్తుందని. అందుకని 3 రోజులు వంట చేయకుండా బ్యాక్టీరియా ఉంటుంది, ఏదంటే అది ముడితే బ్యాక్టీరియా అన్నిటికీ అంటుకుంటుంది. బ్యాక్టీరియా అంటినప్పుడు 3 రోజులు బాగా విజృంభిస్తుంది, తర్వాత అది చచ్చిపోతుంది, దానికి అంత పవర్ ఉండదు. అందుకే కదా కరోనా 1 సంవత్సరం విజృంభించి ఏమైంది, చచ్చిపోయింది. దానికదే చచ్చిపోతుంది, అది మనం ఏం చంపాం దాన్ని. 1 సంవత్సరం విజృంభిస్తుంది. అలాగే బ్యాక్టీరియా కూడా 3 రోజుల ముట్ట. ఎందుకంటే చచ్చిన శవానికి 3 రోజులకి ఇంట్లోకి ఎందుకు వస్తున్నాం, చచ్చిన శవానికి అంత బ్యాక్టీరియా ఉంది, అది ముట్టి ఇది ముట్టి ఇల్లు బట్టలు అన్నీ ఎందుకు విండుతున్నాం, ఎండలో ఎందుకు వేస్తున్నాం, వేడి నీళ్ళు ఎందుకు స్నానం చేస్తున్నాం అంటే బ్యాక్టీరియాని చంపడానికి. 3 రోజుల తర్వాత అది చచ్చిపోతుంది, నీళ్ళల్లో ఎక్కుంటుంది, బట్టకి ఎక్కుంటుంది. కాబట్టి మనం బట్టలు విండిస్తున్నాం. ఏది తెలియదు మనకి, ఏది ఎందుకు పెట్టిండ్లో అన్నది పరమార్థం ఉందండి. కానీ ఇవన్నీ దానికి చా అనుకుంటా మూఢనమ్మకాలు పెరిగిపోయి మూర్ఖంగా మారిపోయి శరీరం అద్దన్నా కూడా పని చేసి రోగాలు తెచ్చుకుంటున్నాం. శరీరం చెప్తుందా లేదా, విశ్రాంతినివ్వు నాకు చెప్తుందా లేదా శరీరం? అమ్మ నా గొంతు ఆడదాక గొంతును వస్తున్నది. శరీరం ఖచ్చితంగా చెప్తుందండి. ఏమని చెప్తుంది, విశ్రాంతినియ్యు, కొంచెమే ఉంది అని మళ్ళా ఆడదాకా చేస్తాం పని. అప్పుడు ఏమవుతుంది, మన శరీరంలో శక్తిని కోల్పోయినప్పుడు, నాడీ మండలంలో శక్తి కోల్పోయినప్పుడు అప్పుడు రోగం స్టార్ట్ అవుతుంది. శరీరం ఎప్పుడు చెప్తుందో అప్పుడు పని ఆపేయాలి. ఇంకో రోజు ఉంది కదా చేసుకోవడానికి, వినం, ఇంకా కొంచెమే ఉంది కదా అంటాం. కానీ శరీరం చెప్పినప్పుడు మనం వింటే మన శరీరము, మన మనస్సు, మన బుద్ధి, మన ఆత్మ ఆధీనంలో ఉండాలి. అర్థమైందా? ఎంతైంది టైం? ఒక విషయం చెప్పి క్లోజ్ చేసుకుందాం. చాలా ముఖ్యమైనది శాకాహారం. ఎందుకంటే ఇప్పుడు మనకి గోర్లు పెరుగుతున్నాయి, గోర్లు వెంట్రుకలు పెరుగుతున్నాయా? పెరిగిన కొద్ది మనం ఏం చేస్తాం? వెరీ గుడ్. నొప్పి వస్తాయా మీకు? ఒకవేళ నొప్పి వస్తే కట్టి చేస్తామా? చెయ్యం ఎంతన్నా పెరుక్కొని. ఎందుకు చేస్తాం? నొప్పి రావట్లేదు కాబట్టి కట్టి చేస్తాం. అలాగే ఒక టమాటా చెట్టుకి, కూరగాయల ప్రతి చెట్టుకి టమాటా తెంపినప్పుడు, వంకాయ తెంపినప్పుడు నొప్పి రాదు. అర్థమవుతుందా? ఆ చెట్టు నుంచి దాన్ని వేరు చేసినప్పుడు నొప్పి రాదు. ఎందుకంటే మనం చెట్టుని చంపట్లేదు. చెట్టుకు ఉన్న కూరగాయలు, పండ్లు తీసుకుంటున్నప్పుడు ఆ చెట్టుకి గోరు కట్ చేస్తే మనకి ఎట్లా నొప్పి లేదో, వంకాయ టమాటా తెంపితే చెట్టుకి నొప్పి లేదు. నువ్వు 4 రోజులు తెంపకపోయినా అది పడిపోతుంది. తర్వాత మనకి ఎట్లా ఒక చెట్టుకి రక్తం లేదు, నరం లేదు. నరాలు ఉన్నాయా? నరం ఉంది కాబట్టి రక్తం ఉంది. మరి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి బాధ ఉందండి. ఇంద్రియాలు అన్నిటికీ ఉన్నాయా లేదా మూగజీవులకి? మనకేమేమి ఉన్నాయో ఒక్కటే లేదు దానికి, మనస్సు, నోరు. నోరు లేదు, మూగజీవి. మనసు కూడా ఉండదు. కానీ మన ప్రతిదీ మనం చేసిందని సంసారం చేస్తుంది, పిల్లల్ని కంటుంది, పాలిస్తుంది, బిడ్డల్ని ఎట్లా రక్షిస్తుంది? తన బిడ్డల్ని కూడా మనలాగా రక్షిస్తుందా లేదా? దేని బిడ్డ దాన్ని రక్షిస్తుంది. పందికి పంది పిల్లలే పుడతాయి, కుక్కకి భగవంతుని పిల్లలే పుట్టినాం మనం. అంటే చూడండి, ఇక్కడ ఎవరికి ఏ పిల్లలు పుట్టాలో వాటిని కూడా సృష్టి చేసిండు. ఎవరికి ఏ ఆహారం కావాలో కూడా భగవంతుడు సృష్టి చేసిండు. ఇప్పుడు మనం చెట్టుని కోస్తే చెట్టు చచ్చిపోతుంది, చెట్టుని పీకేస్తే వేర్లతో సహా పీకేస్తే చనిపోతుంది. అది తప్పు. అర్థమైంది కదా? మరి ఒక చెట్టు నుంచి ఎన్నో విత్తనాలు వస్తున్నాయి మనకి. చెట్టును ఉంచితే కోకొల్లలు విత్తనాలు వస్తున్నాయి. మనం పండే తెంపుతున్నాం, అది మళ్ళీ విత్తనం చేసుకోవచ్చు. కూరగాయ తెంపుతున్నాం, మళ్ళీ విత్తనం చేసుకోవచ్చు. దాని నుంచి ఒకటి వస్తుంది. మరి ఒక పీక తీస్తే ఇంకో పీక వస్తుందా? మరి ఇక్కడ పీక దగ్గర ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అది విల 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 కొట్టుకుంటుంది. అంటే దానికి ఇంద్రియాలు ఉన్నాయి, దానికి బాధ కలుగుతుంది. చెట్టుకి బాధ కలగట్లేదు, మనం పీకట్లేదు, తెంపుతున్నాం. ఎప్పుడు పీకుతాం? అది వాడిపోయినప్పుడు. కూరగాయలు ఇచ్చింది ఇన్ని రోజులు, ఎండాకాలం వచ్చింది, ఇంకో బతుకుతుంది, దానికి అది మరణించినప్పుడు పీకేస్తాం చెట్టుని. దాన్నే మనం పొలాలు, తోటలు శుద్ధి చేయడం అంటాం. అంటే చూడండి,
దానికి అది చనిపోయినప్పుడు వేరు. మనం ఇప్పుడు చెట్లని రోడ్ల కోసం అని చెట్లు తీసేస్తున్నారు. ఒక చెట్టు తీస్తే ఎన్ని చెట్లు పెట్టాలని చెప్పిండ్రు? ఒక చెట్టు, పెద్ద చెట్టు వృక్షం ఉంది, రోడ్డు కోసం దాన్ని తీసేసినావు, దానికి బదులు ఎన్ని చెట్లు పెట్టాలి? ఒక చెట్టు తీయడం పాపం, మరి ఎన్ని చెట్లు పెడితే నీకు పాపం తలగది? 100. ఎన్ని? 100. మరి ఒక్క చెట్టు తీసుడేంది? ఏడబెడతావు నీ నెత్తి మీద. అందుకనే చూడండి ఎంత దారుణం జరుగుతుందో. ఎందుకు చెట్టు అంటే మనకు ఆక్సిజన్ ఇచ్చేది అదే. అందుకనే మనము ఏ జంతువు హింస చేస్తున్నామో అది మహాపాపం. అర్థమైందా? ఎందుకంటే అమ్మ అది మనం దాన్ని పీక కోస్తున్నాం, ఇక్కడ కోస్తున్నాం. మనకి ఇప్పుడు పోంగ పొలాలలో ఎందుకు చెప్పులేసుకుంటాం? ముళ్ళు గుచ్చితేనే అమ్మ అంటున్నాం, గింతంతే రక్తం వస్తుంది. మరి దానికి ఇంత రక్తం పోతుంది, అది విల కొట్టుకొని దాంట్లో భయపడుతుంది. భయపడినప్పుడు విషం రిలీజ్ అవుతుంది. మాంసం ఎప్పుడైతే పీక కోస్తామో, ఇప్పుడు మనకే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ మంచిగా క్లాస్ చెప్పుకుంటున్నాం, పాము వచ్చింది అనుకో, మనకేమవుతుంది? భయం వేస్తుంది. ఎప్పుడైతే ఏ జీవికైతే భయం అనేది వేస్తుందో మన లోపల నుంచి విష పదార్థాలు రిలీజ్ అవుతాయి. గుర్తుంచుకోండి, అర్థమవుతుందా? భయం ఎప్పుడైతే వేస్తుందో మన లోపల నుంచి విషం అనేది బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషం ఏమవుతుంది? మన శరీరానికి అంటుకుంటుంది. చచ్చిన శరీరం ఇప్పుడు చంపుతున్నాం కదా, అప్పుడు దానికి అంటుకుంటుంది. ఆ అంటుకున్న విషంతో కూడిన ఆల్రెడీ చచ్చిందే శవమైంది, మళ్ళీ ఇంకా దానికి విషం అంటింది. దాన్ని తినడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఒక మాంసం ముక్కిడ పెడదాం, రేపు ఇక్కడ టమాటా పెడదాం, టమాటా మురిగిపోయినా అంత వాసన రాదు. ఈ మాంసం 3 రోజులైంది, 5 రోజులైంది, వారం రోజులు, 3 రోజులు అయితే ఉంచు, 3 రోజులే చాలు అది మురగడానికి. అది ఏమవుతుందంటే కుళ్ళిపోయి అది పురుగులు పడి ఇదవుతుంది. సేమ్ నీ కడుపులో అలాగే ఉంటుంది అన్నట్టు. మనం ఈరోజు మాంసం తిన్నాం కదా, చికెన్ తిన్నాం కదా, అది ఏమవుతుందంటే 72 గంటలు అరగదు. అంటే ఎన్ని రోజులు ఉంటుంది నీ కడుపులో? 3 డేస్ ఉంటుంది. మరి ఈరోజు ఆదివారం తింటివి, రేపేమో శివుని గుడికి అంటివి, ఒక్క పొద్దు అంటివి. సైన్స్ ఇది, మనం ఎవరో చెప్పింది కాదు, సైన్స్ అంటే కనిపెట్టింది ఇది. ఒక మొలక తింటే, ఒక ఆకుకూర తింటే, ఒక కూరగాయ తింటే ఎంత తొందరగా డైజెషన్ అవుతుందో, ఇది అంతకి 3 రోజులు ఉంటే మరి ఎంత పాపం అంటగట్టుకుంటున్నాం మనం. తిన్న రోజేమో పోతే గుడికి పాపం అంటున్నాం. ఈరోజు ఆదివారం గుడికి పోతే ఏమైతే అంటే ఏమంటాం? నేను చికెన్ తిన్నా, పోతే పాపం అన్నాం. మరి నేనేమో టమాటా తిన్నా, మనం ఇద్దరం, నువ్వు చికెన్ తిన్నావు, నేను టమాటా తిన్నా, నేను పోతే పాపం కాదు, ఈమె పోతే పాపం అన్నావు. నేను తిన్న తిండి వల్ల పోతే పాపం లేదు అంటే నేను పాపం తిండి తినలే. అర్థమవుతుందా? ఆమె పాపం తిండి తిన్నది కాబట్టి పోతే పాపం. అంటే జీవహింస మహాపాపం. ఇది మనం తినడానికి పెట్టిండు శాకాహారం. శాకాహారం పంచభూతాలతో తయారైతుంది కాబట్టి అమృతం. అందుకే శాకాహారం అమృతహారం. పంచభూతాలు లేకుండా పంటలు వండుతాయా? భూమి లేకుంటే పంట వండుతుందా? భూమి, గాలి, నీరు, అగ్ని అంటే సూర్యుని వేడి. నువ్వు చెట్టు మంచిగా ఏమంటారు, మీ వరిని ఎండలో కాకుండా, నీళ్ళలో కాకుండా, భూమిలో కాకుండా పండించండి, పండించలేం. అంటే పంచభూతాలు లేకుంటే ఆహారం పండదు. వాటి శక్తితో పండుతున్నప్పుడు పంచభూతాలు దేవుళ్ళు, వారి శక్తితో పండినప్పుడు ఆహారం ఎంత శక్తి ఉంటుంది? అందుకనే అమృతం అన్నారు. మరి చచ్చింది శవం కాబట్టి అది విషం అన్నారు. అందుకనే అమ్మ శాకాహారం మన మానవుల ఆహారం. అందుకనే గోర్లు కట్ చేసుకుంటే ఎలా మనకు నొప్పి లేదో, ఒక వంకాయ తెంపితే, కూరగాయలు తెంపితే నొప్పి లేదు చెట్టుకి. అప్పుడు అది నీకు కర్మ కాదు. ఒక పీక కోస్తున్నావు కాబట్టి అది పాప కర్మ. అందుకనే జీవహింస మహాపాపం. మాంసం ముక్క, రోగం పక్క. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు. ఒకవేళ నాకు ప్రాణం పోసే శక్తి ఉందంటే తీయపోయు. అర్థమైందా అండి? అందుకనే ఈరోజు ఒక్కటే శ్లోకం చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ధ్యానం తెలాలి, శాకాహారం తెలాలి, తర్వాత ఆ బ్రహ్మజ్ఞానం.
మీరు ఇంత 2 గంటలలో ఏం చెప్తామండి? 2 గంటలు కూడా తీసుకోలేను. వచ్చింది 7:30కి, తీసుకున్నది 7:40కి. అంటే బ్రహ్మజ్ఞానం అనేది